సజీవులుగా ఉంచినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. కృపతో కనికరించిన గొప్ప దేవుడు, మహిమ కలిగిన తండ్రి, స్తుతికి పాత్రుడైన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యపులోతుల్లోనికి వెళుదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, స్తోత్రము తండ్రి. చదవబడిన లేఖన భాగం ద్వారా వాక్యాన్ని ప్రకటించడం నీ దాసురాలు నిలబడినగా నీ సహాయం దయచే. నీ శక్తి కల్వరిలోని మహిమ నా మీద ప్రకాశింపచే. సిలువ శక్తితో నన్ను థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ అభిషేకం లేకపోతే ఏమీ చేయలేదు. నీ అభిషేకమే మాట్లాడించున్నది. నీ అభిషేకమే జనులలో ఆత్మకార్యము జరిగించున్నది. పరిశుద్ధాత్మ కార్యము నీ బిడ్డల మీద జరుగునుగా. నీ మహిమ కలిగిన ఆత్మ యొక్క సంచారం ఈ స్థలమంతా ప్రభావితము చేయదురుగా. మరణించు నీ వాక్యం యొక్క ఫలమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేటి అంశము, నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నావా? నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నావా? వేయబడ్డామా సిలువ? చెప్పాలండి. మనము సిలువ క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నామా? అవునంటే అవును, కాదంటే కాదు. ఏదో ఒక ఆన్సర్ ఇవ్వండి. గట్టిగా చెప్పండి. ఉన్నామా? ఉన్నాము. ఉన్నాము. హల్లెలూయా. ఎలాగా? దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుతో సిలువ వేయబడాలి. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు గారి జీవితము ప్రభువు వారితో ఏకమైపోయి ఉన్నది కనుకనే ఆయన గొప్ప కార్యములను ఒక పరిశుద్ధ పౌలుగాను, నీతి కిరీటము పొందుకునే గొప్ప సాక్షిగాను ఉండగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులందరూ కూడా ప్రభువునకు చెందినవారు. ప్రతి విశ్వాసి కూడా ప్రభువునకు చెందినవారు. కాబట్టి ఎవరైతే ప్రభువునకు చెందిన వారై ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుతో సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన వారు ఇకను జీవించున్నది నేను కాదు, నాతో కూడా క్రీస్తు జీవించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అనగా విశ్వాసి స్థానములో క్రీస్తు ఏమై ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసి స్థానములో క్రీస్తు చనిపోయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన స్థానములో మనము కూడా ఏం చేయాలా? ఆయన వారముగా ఆయనతో కూడా సిలువ వేయబడాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఎందుకు అనగా గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసి కూడా సిలువ వేయబడడం ద్వారా ఇహపరమైన కోరికలు, ఆశలు, ఇహపరమైన శరీరం యొక్క పాప నియమం అంతా కూడా చంపివేయబడిన తర్వాత తిరిగి బ్రతికింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక చూద్దామండి. 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రోమా పత్రిక 6వ
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా ఏమై ఉన్నామంట? ఆయనతో కూడా మనమందరము మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? బాప్తిస్మం మనమందరం కూడా పొంది ఉన్నాం. యేసు నామమును అంగీకరించున్నాం. బాప్తిస్మము జరిగినప్పుడు ఒకటి చూస్తాం, నీటిలో ఆ వ్యక్తిని, విశ్వసించిన వ్యక్తిని ఏం చేస్తారండి? ముంచుతారు. అందుకే పాతకాలములో బాప్తిస్మమును ఏమనేవాళ్ళు? ముంచటము. అయ్యా, నువ్వు ముంచటము తీసుకున్నావా అంటే క్రీస్తులోనికి రావడము, క్రీస్తులో ప్రవేశించడము, క్రీస్తును ధరించుకొనడము. బాప్తిస్మము అనగా నీటిలో ముంచి మరలా లేపుతారు. ఆమేన్, హల్లెలూయా. నీటిలో ముంచబడినప్పుడు మనము పాత జీవితము చనిపోతుంది. ఆమేన్. మన ప్రాత బ్రతుకును ఏం చేస్తాము? సిలువ వేస్తాము. తిరిగి లేపబడినప్పుడు ఎలా వస్తుందంట? నూతన ఆత్మతో మనము లేపబడతాము. నీటిలో ముంచితేనే పరిశుద్ధతని కాదు. ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, మారు మనస్సు పొందావో, ఆ బాప్తిస్మమైన గురుతు ద్వారా మనము సిలువ వేయబడి యేసు వలె మనము సమాధి చేయబడి తిరిగి లేపబడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 4వ వచనం, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు బాప్తిస్మము ద్వారా ఏం జరుగుతున్నది? ప్రభువుతో మనం ఏం చేస్తున్నాము? పాతి పెట్టబడుతున్నాము. ఇంకా కింద వచనము, 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారి అయిన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా ఇక మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఏంటంటే అర్థమైందా? ఆమేన్. బాప్తిస్మం పొందిన మనమందరము కూడా ఏమి సిలువ వేస్తున్నాము? యేసు ప్రభుతో కూడా నేను సిలువ వేయబడ్డాను, నీవు కూడా సిలువ వేయబడి ఉన్నావు. ఎలాగ వేయబడ్డాము అనగా మన పాత జీవితాన్ని బాప్తిస్మం ద్వారా సంపివేసి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది సిలువను మెళ్ళ వేసుకుంటారు. సిలువను మెళ్ళ వేసుకొని మా పాపాలన్నీ క్షమించబడ్డాయి అనుకుంటారు. కొంతమంది అయితే యేసు వలె సిలువే వేయించుకుంటారు. వేయించుకున్నారు. ఒకసారి ఒక సేవకుడు అక్కడెక్కడో చూశాను, బుడద పూసుకొని సిలువ వేయించుకున్నాడు. అలాంటి సిలువలు కాదు. ఆ సిలువలు గమనించినట్లయితే మామూలుగా మనము జనులకు కనపడే విధముగా సిలువ వేయించుకునే అంతరంగ శుద్ధీకరణ లేని సిలువలవి. మెడలో సిలువ వేసుకుంటే ఒక క్రైస్తవుడు గానో, ఒక ఫాదర్ గానో, ఒక విశ్వాసి గానో మనము నిర్ణయించుకుంటాం. అయితే లోపలున్న అంతరంగం యొక్క శుద్ధీకరణ జరిగిందో లేదో మనకు తేటగా తెలియదు. అందరి ఎదుట యేసులాగా సిలువ వేయించుకున్నాడు, నేను సిలువ వేయించుకున్నాను అన్నంత మాత్రాన మనలో ఉన్న పాపము తొలగిందా అన్నదానికి అర్థము లేని స్థితి. ఇవన్నీ కూడా మనుషుల ఆచార క్రమము చొప్పున, మనుషుల బుద్ధి చొప్పున, వారి ఆలోచన, వారి తలంపుల ఉద్దేశ ప్రకారము జరిగించబడేవే కానీ నీతియుక్తమైనటువంటి క్రియలు కాదండి. ఎప్పుడైతే మనము బాప్తిస్మము పొంది ఉన్నామో అప్పుడే మన జీవితము పాతి పెట్టబడింది. తిరిగి క్రీస్తు లేపబడిన రీతిగా మనము పునరుద్ధాన శక్తితో తిరిగి లేపబడ్డాము. అనగా బాప్తిస్మము ద్వారా మన పాత క్రియలు, పాత జీవితము, పాత నడక, పాత బుద్ధి అంతా కూడా
ఆమేన్. తిరిగి ప్రాచీన స్వభావం అనగా నూతన స్వభావంతో మనము లేపబడుతున్నాం. ఇప్పుడు మనం ఏమి సిలువ వేయాలా? యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభుతో కూడా అనగా మన యొక్క క్రియలను సిలువ వేయాల. ఆమేన్. సిలువ మీద ఏం చూస్తున్నాము? శ్రమను చూస్తున్నాం. సిలువ మీద ఏం చూస్తున్నాము? నిందలు చూస్తున్నాం, అవమానమును చూస్తున్నాం, ప్రేమను చూస్తున్నాం, క్షమాపణను చూస్తున్నాం, విధేయతను చూస్తున్నాం, తండ్రి చిత్తాన్ని చూస్తున్నాం. ఆయన కార్యాన్ని నెరవేర్చడము జరుగుతున్నది. మానవాళంతటికి పాప క్షమాపణ నిమిత్తమై సిలువ మీద ఎంత గొప్ప కార్యాన్ని మనము చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనము కూడా క్రీస్తుతో సిలువ వేయబడినట్లయితే మన జీవితంలో ఏం కనపడాలా? క్రీస్తు ప్రేమ కనపడాలా, క్షమాపణ కనపడాలా, ఆయన గుణాలు కనపడాలా, ఆయన విధేయత కనపడాలా, మనుషుల చేత తృణీకరించబడిన, అవమానపరచబడిన సాత్వికముతోను, నెమ్మదితోను, ఓర్పుతోను, శ్రమ పరీక్ష ఎందును ఓర్చుకొని మనము తాలుకునే కృప సిలువలో యేసు ప్రభువారు ఏమి చేయగలిగాడో అవన్నీ యేసుతో సిలువ వేయబడిన వారందరిలో ఆ లక్షణాలు తప్పక కనపడాలి. అదే సిలువ వేయబడము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సిలువ వేయబడడం అనగా బాప్తిస్మము ద్వారా మనము పాత జీవితాన్ని చంపివేస్తున్నాము, నూతనత్వాన్ని పొందుకుంటున్నాం. తద్వారా ఏమి చేయగలుగుతున్నాం? మనము తద్వారా ఏమొస్తుంది మన జీవితంలో? చెప్పాలి. నూతన జీవితము ప్రారంభించిన తర్వాత, క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన తర్వాత పౌలు గారు సర్టిఫై చేస్తున్నాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఈకను జీవించువాడను నేను కాదు. అర్థమైందా బిడ్డలారా? అర్థమైందా బిడ్డలారా? స్త్రీలు పురుషులందరూ వినాలి. ఎప్పుడైతే మన పాత జీవితం పాత పెట్టబడిందో, క్రీస్తును అంగీకరించున్నామో, యేసునందు విశ్వాసం ఉంచున్నామో, ఈకను జీవించువాడను నేను కాదు, నువ్వు కాదు. ఆమేన్. హల్లెలూయా. జీవించేది నువ్వు కాదు, నీలో ఎవరు జీవించాలా? క్రీస్తు జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు జీవిస్తే క్రీస్తు లక్షణాలు వస్తాయా? నీ లక్షణాలు వస్తాయా? క్రీస్తు లక్షణాలు రావాలి. ఆమేన్. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారందరూ, అందరిలో ఏముండాలా? క్రీస్తు ఉండాలి. ఉన్నాడా నీలో క్రీస్తు? చెప్పాలి. క్రీస్తు ఉన్నాడా? ఖచ్చితంగా పక్కాగా చెప్పగలుగుతున్నావా? ఆమేన్. ఆయన రాకుంటే నేను రాలేదు కాదు, అంగీకరించావు కానీ నీలో క్రీస్తు ఉన్నాడంటే క్రీస్తు గుణాలు, క్రీస్తును నువ్వు చూపించాలా లోకానికి. నీకు నీవు, నాకు నేను, నేను కూడా సైతం నేను అనుకోవడం కాదు, నేను క్రీస్తును కలిగి ఉన్నాను, నేను క్రైస్తవరాలుని, నేను క్రైస్తవ విశ్వాసిని నేను అనుకోవడం కాదు. నీలో క్రీస్తును లోకము చూడాలి. నీలో క్రీస్తును లోకము చూడాలి. క్రీస్తును చూపించలేవు. ఇప్పుడు తీసుకొని వచ్చి యేసు ప్రభు రూపం మీదండి, యేసు ప్రభు గుణాలు ఇవ్వండి. ఎవరు చూపించాలి? నీవే. నమ్మిన నీలో క్రీస్తు నిలిచినప్పుడు, నీ గుణాలు లోకములో తెలియజేయబడుతున్నప్పుడు క్రీస్తును నీలో నుండి చూడగలరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు సిలువ వేయబడిన మనము, బాప్తిస్మం పొందిన మనము, పాతి జీవితాన్ని పాతి పెట్టబడిన మన జీవితాలలో మనలో నుండి యేసు ప్రభావితం అవుతున్నాడా? యేసు లక్షణాలు ఉన్నాయా? మరి అలాగ ఉన్నప్పుడు, క్రీస్తును కలిగి ఉన్నప్పుడు కుటుంబంలో ఎందుకు అశాంతి? భార్యాభర్తల మధ్య ఎందుకు కొట్లాట్లు? కుమారులను క్షమించలేని తత్వము, పిల్లలను సరిగా చక్కదిద్దుకోలేని తత్వము, పక్కింటి వారితో వైరము, ఎదురింటి వారితో వైరం. అవునా కాదా? ఉదయము లేసి దూషణలు, ఇంకా ఉదయం లేసి సహించుకోలేని తత్వాలు, ఒకరి యొక్క ఘనతను కోరుకోలేని తత్వాలు. మరి ఇవన్నీ ఉన్నాయా? చెప్పాలి. వరుసగా కొంచెము ఎవరినైనా పొగిడినా, ఎవరికైనా మరచిపోయి వరుసగా పాటలు ఇచ్చినా, ప్రార్థన ఇచ్చినా,
ఎవరినైనా ప్రత్యేకంగా ఒకరోజు చూసుకున్నా కానీ ఏమైపోతుంది? వెంటనే క్రీస్తు వల్ల తగ్గించుకుంటున్నావా? చెప్పాలమ్మా, ఆలోచన చెయ్యండి. ఎవరైనా ఒక మాట అంటే నోరు మెదలకుండా ఉన్నావా? అన్నదానికి వ్యక్తి పట్టున్నావా లేదా? మరి అందరం ఏమని చెప్పినాము? మేము క్రీస్తునే కలిగా ఉన్నామని. మూతి పొడుచుకున్న దినాలు లేవా? మూతి విరుచుకున్న దినాలు లేవా? చేతులు విరిచిన దినాలు లేవా? అసూయపడిన దినాలు లేవా? కోపపడిన దినాలు లేవా? ఒక్కొక్కసారి డమ్మము గంభీరము చూపించిన దినాలు లేవా? నేనా, నాదా, నా కుటుంబమా, నన్ను ఇలాగన్నది అన్న స్థితిలోనికి వెళ్ళిపోలేదా? చెప్పాలండి. మరి క్రీస్తును మనము కలిగి ఆయన మనలో జీవిస్తున్నప్పుడు ఆయన లక్షణాలే ఉంటాయి. ఆమేన్. సహించుకుంటావు. క్రీస్తు సాత్వికుడు అండి. క్రీస్తు సాత్వికుడు. ఇతరులు బాధ పెట్టినా ఆయన నోరు మెదపలేదు. చాలా మార్పు నా జీవితంలో కూడా అలాగే అనిపిస్తుంది. ప్రస్తుతము అలాగే నేను సహించుకుంటూ ఉంటాను. ఎందుకు? ఎవరి ద్వారా నాకు కష్టము కలిగిన, నొప్పి కలిగిన నా యేసయ్యని నేను అడిగేది ఏమిటో తెలుసా? ప్రభువా, నాకు సాత్వికము, నాకు ఓర్పును ఇవ్వు. సాత్వికం లేకపోతే నా సాక్ష్యము కోల్పోతాను. సాత్వికము లేకపోతే నేను సాతాను చేతిలో ఓడిపోతాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, నాకు సాత్వికము, ఓర్పు, సహనము నాకు దయచేయి. తాలుకుంటే నీవే నాకు విజయాన్ని ఇస్తావు. యేసు ప్రభువారు శిలువ మీద ఎందుకు ఆయన తాలుకున్నాడు? ఎందుకు ఆయన సహించుకున్నాడు? ఎందుకు ఆయన తనను తాను తగ్గించుకున్నాడో తెలుసా? ఎందుకు తగ్గించుకున్నాడు చెప్పండి. చాలా సార్లు చెప్పాను మీకు, శిలువ ధ్యానాలలో కూడా చెప్పాను. మన కోసము. సరే, ఇంకొంచెం ముందుగా ఆలోచన చేయండి. మనకు మాదిరిగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. చెప్పాను, మానసికులు చాలా సార్లు చెప్పాను. ఎందుకో తెలుసా? ఆయన సింహాసనం వైపు చూస్తున్నాడు. ఆమె శిలువ మీద శ్రమనందుతూ ఆయన మహిమ కలిగిన సింహాసనము దేవునికి కనపడుతుంది. యేసయ్యకి. ఆమె సింహాసనము నా కొరకు సిద్ధంగా ఉంది. నేను ఈ శిలువను జయించే సింహాసనం మీదకి వెళుతాను. నా తండ్రి కుడి పక్షమున నేను కూర్చుంటానన్న మహిమ కలిగిన సింహాసనాన్ని శ్రమలో చూస్తున్నాడు, శిలువ మీద చూస్తున్నాడు. కాబట్టే తట్టుకొనగలడు. ఆమె విశ్వాసి. నీ జీవితంలో భూమి మీద కలిగే కష్టాలు, కన్నీళ్లు, ఆ చిక్కుల సమస్యలు చూడండి. మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళనతో కృంగిపోతున్నావేమో, శాంతి లేక కృంగిపోతున్నావేమో, బ్రతికి ఉన్న సచ్చిన స్థితిలో ఎటు వైపు చూసినా సమాధానం లేని స్థితిలో మనం బ్రతుకుతున్నా. దేనికోసం బ్రతుకుతున్నామో తెలుసా? ఆ మహిమ కలిగిన రాజ్యము కొరకు బ్రతకాలి. ఒడిదొడుకులైతే ఏదో ఒకటి మనం చేసుకొని చనిపోగలం. ఏదో ఒకటి తీర్మానం తీసుకొని ఈ పాడు బ్రతికి ఏమిటని ఎలాగో మనిషిలో ఆతృత కలిగి ఏమైనా చేసుకోనగలం. ఎందుకు ఓర్చుకుంటున్నాం? ఎందుకు సహించుకుంటున్నామంటే నా కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు. జయించిన వారిని ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టును. హల్లెలూయా. ఎందుకు ఈ లోకంలో శ్రమను అనుభవించాలి? ఎందుకు ఈ లోకంలో తాలుకోవాలి? సాత్వికముతో, వినయముతో. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత మంది బాధ పెడుతున్నా, ఎవరి ద్వారా నీ పక్కనున్న వ్యక్తితోనే, నీతో సహవాసము చేసే వ్యక్తితోనే నీవంత టార్చర్ అనుభవిస్తున్నా. బ్రతుకుతాం ఎందుకు వస్తుందో తెలుసా? దేనికోసం బ్రతుకుతున్నాం చెప్పండి? ఆ నిత్య రాజ్యాన్ని, దేవుడు ఇచ్చిన సిద్ధపరిచిన సింహాసనాన్ని నేను తప్పకుండా ఆ దేవుని మహిమను పొందుకోవాలంటే ఇవన్నీ నేను తాలుకోవాలి అనుకునండి. ఖచ్చితంగా ఓర్చుకుంటావు, ఖచ్చితంగా తాలుకుంటావు, ఖచ్చితంగా దేవుని ప్రేమను ఆశిస్తావు, దేవుని చెయ్యి పట్టుకుంటావు. దేవా, నువ్వు నాకుంటే చాలు, నాకెవరున్నా లేకపోయినా, ఎవరు నాతో ఎలాగున్నా, నీ స్నేహము, నీ ప్రేమ, నీ కనికరము నన్ను ఎప్పుడు కూడా కనికరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు అదే పని చేశాడండి. అంత తృణీకరిస్తున్నా, అంత నిందిస్తున్నా, యూదుల రాజు నువ్వేనా, నిన్ను నీవు రక్షించుకో,
రక్షిస్తావు. ఇదిగో ఇప్పుడు నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని ఎంతో సవాలు, ఎంతో తృణీకారం, ఎంతగానో అపహాస్యం, అలాంటి స్థితిలో కూడా యేసయ్య క్షమించగలిగాడు. తనను తాను తగ్గించుకున్నాడు. దూషింపబడి కూడా మరలా తిరిగి మాట్లాడాలి. నేను ఇంకొక పద్ధతులు కూడా నేర్చుకోవాలని ఆశపడుతున్నా. ప్రతి సంవత్సరము కూడా ఈ శిలువ ధ్యానాలలో ఒక్కొక్క దీవెన నాకు కావాలయ్యా అని నేను అనుకుంటున్నా. ఒకవేళ బాధపరిచే మాటలు మాట్లాడినా, ఒకవేళ కృంగతీసే మాటలు మాట్లాడినా, కోపము తెప్పించే మాటలు మాట్లాడినా, సహనంతో మారు మాట్లాడకుండా నా నోరు ముయ్యి ప్రభువా. అలాంటి పరిస్థితులు వచ్చినా నేను తాలుకునే కృప నాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నాను. ఆమె ప్రతి పరిస్థితిలో కూడా మానవుడు ఇవన్నీ పొందుకోవాలండి. దైవ శక్తి ద్వారానే. నీ శక్తి ద్వారా నువ్వేది సాధించలేవు. మనిషి బలహీనుడు, దేవుడు బలవంతుడు. ఆమె పాపాన్ని జయించాలన్నా, మాటలను జయించాలన్నా, కంటి చూపులను జయించాలన్నా, ఇతరుల బాధలను ఓర్చుకోవాలన్నా, ఎంతో నెమ్మది లేని స్థితి దినదినము ఒక గండముగా నీ ఎదుట ఉన్నాను ఓర్చుకుంటున్నావంటే అది దేవుని యొక్క కృపాబాహుల్యతే. ఆమె దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. ఈ పాప శరీరం ఏమైపోవాలా? సిలువ వేయబడాలా. నూతన ప్రాచీన స్వభావము మనలోనికి రావాలి. అదే క్రీస్తులో మనము జీవించుట, మనలో క్రీస్తు జీవించుట. ఆమేన్. హల్లెలూయా. ఇలాగా జీవించు వారికి ఏమి లేదట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే, ప్రస్తుతము క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక నీ జీవితంలో శిక్ష అన్నది లేదు. పాపమును జయించున్నావు. ఆమేన్. ప్రభువును సొంతం చేసుకున్నావు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నీలో జీవిస్తున్నాడు కనుక ఇప్పుడు ఏం లేదు, నీకు శిక్ష లేదు. 10వ వచనం చూద్దాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల నీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, పక్కన చదవాలి, నీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పాపము మృతమైన తర్వాత ఈ ఆత్మ ఏం కలిగి ఉంటుందట? ఏం కలిగి ఉంటుంది? జీవము కలిగి ఉన్నవారము. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది మనుషులుగా బ్రతుకుతున్నారు కానీ వారిలో జీవము లేనివారు. అందుకే చాలా మందిని ఏమంటున్నాడు? మీరు సచ్చిన వారు. ఆమేన్. ఎవరండి సచ్చిన వారు? జీవము లేనివారు. క్రీస్తు లేని ఎడల జీవము లేదు. నువ్వు బాప్తిస్మం పొందినా నీ జీవితం మారకుండగా, క్రీస్తును నీ యొక్క హృదయంలో చేర్చుకోకుండా, క్రీస్తు నీ జీవితంలోకి రానట్లు బయటే ఉంచితే నీలో జీవము లేదు. హల్లెలూయా. జీవము లేనివాడు దేవుని రాజ్యమును ప్రవేశించలేడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూద్దామండి. ఆత్మ నీతి విషయమై జీవిస్తున్నదంట. ఆమేన్. నమ్మకము మన యొక్క పునాది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నమ్మకముతో పునాది ఏర్పడుతుంది. తుదకు క్రీస్తులో నిలవాలన్న ఆశ, నిర్ణయం వస్తుంది. ఆమేన్. మన పునాది ఏమిటో తెలుసా? నమ్మకం. మొదట క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం, నమ్మకం ఉంచుతాం, అది పునాది. తర్వాత క్రీస్తులో జీవించాలా. క్రీస్తు నాలో జీవించాలన్న ఆశ, తృష్ణ చివరికి తుదకు ఆ స్థాయిలో మనల్ని నిలబెడుతున్నామే. ఇప్పటి వరకు నమ్మకంలోనే సాగిస్తాం. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అంగీకరిస్తారా? నమ్మినాం అంతే. నమ్మినాం, క్రీస్తుని నమ్ముకున్నా అంతే. ఆమేన్. నేను విశ్వసించిన, నేను అంగీకరించిన, బాప్తిస్మం తీసుకున్నా. ఆమేన్. హల్లెలూయా. అయితే క్రీస్తుతో జీవిస్తున్నానా లేదా అన్నది తలంపుకు
రాదు, ఆలోచనకు రాదు. క్రీస్తు నాలో ఉన్నాడా అన్న ఆలోచన కూడా రాదు. ఏమి? మొదట నమ్మకమే. అంతే. నమ్మకంతోనే కొనసాగించే బ్రతుకులు చాలా ఉన్నాయి క్రైస్తవుల్లో. నమ్మాం, అంతే. నమ్మాము కానీ క్రీస్తును ధరించామా లేదా? క్రీస్తు నాలో ఉన్నాడా లేదా? క్రీస్తు నాలో ఉంటే క్రీస్తు లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని పరిశీలనకు తెచ్చుకోలేక సంపూర్ణులుగా లేకుండా ఉన్నారు. ఆమె గమనించారా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు 1000 మంది ఉండొచ్చు, 100 ఉండొచ్చు. వారిలో నిజాయితీగా వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? 100లో 10% అన్నా ఉంటారా? తలలాడించగలరు. ఆన్సర్ ఇవ్వండి. తక్కువ మంది ఉంటారు. బాప్తిస్మం తీసుకున్న వారు, అంగీకరించిన వారు, నమ్మకం వచ్చిన వారు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. అయితే నిజముగా వాక్యానుసారంగా క్రీస్తును చూపిస్తూ క్రీస్తును తన హృదయాలను తనలో నివాసం చేసి క్రీస్తును ధరించిన వారు, క్రీస్తు కొరకై జీవించేవారు ఎంతమంది ఉంటారంటే వేళ్ల మీదనే లెక్క. అంటే క్రైస్తవ జీవితము నమ్మకం మీదనే కొనసాగుతుంది కానీ క్రీస్తును నిలుపుకునే స్థాయిలోనికి వెళ్ళలేదు. మీరు అవునన్నా కాదన్నా ఇది పక్క. ఆమె క్రీస్తుని నిలుపుకునే స్థాయిలోకి వెళితే మీరు ఈ స్థితిలో ఎలా ఉండేవాళ్ళో చెప్పండి. క్రీస్తు మీలో జీవించితే, క్రీస్తు మీలో జీవించితే, క్రీస్తు ఏం చేశాడు ఈ లోకంలో? క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు భూమి మీద బ్రతికినప్పుడు మీకే ఇస్తున్న ఛాన్స్. ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులని ఆదరించాడు, అనేకులను క్షమించాడు, అనేకులకి సాక్షిగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్నప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు, నువ్వు అలాగా అనుకున్నప్పుడు ఏం చేయాలి? క్రీస్తు నీలో ఉంటే మౌనంగా ఉంటాడా? ఆలోచన చేయండి. ఏం చేస్తాడు? సువార్త ప్రకటించడానికి మొదలుకుంటాడు. శక్తి కలిగిన కార్యాలు, అపవాదిని బంధించగలడు, అలాగే సమస్త కార్యాలను జరిగించగలడు, రోగులను స్వస్థపరచగలడు, అందరినీ క్షమించగలడు, అందరినీ ప్రేమతో హక్కున చేర్చుకోగలడు. అయితే మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆలోచన చేస్తున్నారు చెప్పండి. ఏంటి ప్రాబ్లం? ఏంటి? రక్షింపబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, పాత జీవితం చంపివేయబడలేవు, కేవలం బాప్తిస్మం పొందావు. నమ్మకం మీదనే నిలబడ్డావంటే ఇంకా తదుపరి స్టెప్ వేయలే. క్రీస్తును కలిగిన మనస్సు, క్రీస్తు కొరకై జీవించాలన్న తృష్ణ, యేసయ్యా నా జీవితంలోనికి నువ్వురా, నీవే నిలవాలా, నీవు నాలో నిలిచినేడలా నీ వలే నేను ప్రకాశిస్తాను, నీ వలే నేను అడుగులు వేస్తాను, నీ వలే నా మాట ఉంటుంది, నీ వలే నా స్వరము ఉంటుంది. గద్దించుట, సరిచేయుట, ప్రేమించుట, క్షమించుట, నీ అధికారముతో బోధించుట, నీ అధికారముతో దురాత్మలను పారద్రోలుట, నీ కార్యాలు నేను చేయగలను. చేయలేదు అంటే నేను ఎవరు లేరు. ఒక్కళ్ళు ఖచ్చితంగా నువ్వెవరైనా ఈ స్థలంలో కూర్చున్నా, ఆ స్థాయి నీకు రాలేదంటే నీలో క్రీస్తు సంపూర్ణంగా లేడు. నువ్వు అనుకుంటున్నావు నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆమె అనుకున్నంత మాత్రాన క్రీస్తు ఉన్నాడు అనడానికి కాదు. మీకే ఛాయిస్ ఇస్తున్నా. ఇప్పుడు ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తున్నాడు? అది నువ్వు చేయలేదంటే నీళ్ళు ఉన్నాడా లేదా? మీరే ఆన్సర్ ఇవ్వాలా, చెప్పాలి. లేడని చెప్పడానికి అంగీకరించండి. ఆమె క్రీస్తు నా ఎంత శక్తి కాదు, ఆయన వచ్చినప్పుడు ఆ శక్తి వస్తుంది. ఆయన నీలో నిలిచినప్పుడు నువ్వు మౌనంగా ఉండమన్నా ఉండలేవు. ఎప్పుడు వస్తాడు ఆయన మనలోనికి? మన జీవితము ఆయన సొంతమైన ఆయనకు పరిపూర్ణంగా అర్పించుకున్నాము. ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన వాడుకుంటాడు, ఆయన మహిమను నీకు ఇస్తాడు, ఆయన శక్తిని నీకు ఇస్తాడు. నావన్నీ నీవన్నాడు. అది ఒకరిని ఉద్దేశించిందా? ప్రపంచమంతటిని ఉద్దేశించిందా?
ప్రపంచమంతటిని ఉద్దేశించింది. ఆమేన్. ఆయనకి ఎంత మహిమ, ఎంత శక్తిని పొంది ఉన్నాడో, నాకంటే మీరు గొప్ప కార్యములను చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మనలో ఉండాలంటే దేవుని అభిషేకముతో మనం నింపబడాలా, పరిశుద్ధాత్మ సారథ్యములో మనం ప్రవహించాలా. దేవునికి స్తుతి కలుగునుగా. కాబట్టి ఇంకా మన జీవితంలో ఏముంది? పాపపు తలంపులు ఒకవైపు ఉన్నాయి, దురాలోచనలు ఒకవైపు ఉన్నాయి, మనుష్య ఇచ్చలు ఒకవైపు ఉన్నాయి, మానవ బలహీనతలన్నీ మనలో ఉన్నాయి. కానీ ప్రార్థన చేస్తున్నాము, స్వార్థను ప్రకటిస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కానీ సంపూర్ణత లేదు. ఆలోచన చేస్తున్నారా? సంపూర్ణత కలిగినప్పుడే, ప్రభువుకు మనము సొంతమైనప్పుడే ఆయన వాడుకోగలడు. ఆమేన్. ఆయన మనలో పరిపూర్ణముగా నిలవగలడు. దేవునికి స్తుతి కలుగునుగా. అయ్యా, నేను వడ్డిదాన్ని, నేను ఖాళీ పాత్రను, నువ్వు వాడుకో, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అన్నప్పుడు ప్రభు కార్యము జరిగించబడుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము చూద్దామండి. దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులుగా జీవించుట. ఆమేన్. చూడండి, క్రీస్తును అంగీకరించిన వారు, బాప్తిస్మం పొందిన వారు, క్రీస్తుతో సిలువ వేయబడిన వారు ఎలాగుండాలా చెప్పాలండి. ఏ దేహమందున్న దేహాన్ని విడిచిన ఎలాగుండాలా? ప్రభు అండి, దేవుణ్ణి సంతోషపరిచే వారముగా ఉండాలి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా చెప్పాలని. అందుకే యేసు ప్రభువుని అంటాడు, బాప్తిస్మం తీసుకుంటానే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మన జీవితాన్ని బట్టి యేసయ్య ఆనందించగలుగుతున్నాడా చెప్పాలి. మన బిడ్డలు ఉన్నారు, బిడ్డల్ని ఎవరిని బట్టి మనం ఆనందిస్తాము? మనకి ఇష్టలుగా ఉన్న వారిని బట్టి మనము ఎవరు ఇష్టలుగా ఉంటారు? తల్లిదండ్రులకు లోబడిన వారు ఇష్టలుగా ఉంటారు. తిరస్కరించిన వారు, తిరుగుబాటు చేసేవారిని ఇష్టపడతామా? ఇష్టపడతాం. అయితే ఇప్పుడు ప్రభు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలా? ఆయనకి లొంగిపోవాలి, విధేయులము కావాలి. ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం మనము నడుచుకోవాలి. అప్పుడే మనల్ని ఇష్టపడతారు. యేసయ్య మనల్ని ఇష్టపడితే ఆయన ఆనందిస్తాడు మన జీవితాలను బట్టి. అంగీకరించడం కాదు, నమ్మకం ఉంచడం కాదు, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. అయ్యో, నా విలువైన రక్తాన్ని నా బిడ్డ కొరకు అర్పించాను, నా బిడ్డ ద్వారా నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆమె నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఆయన నాకు సంతోషాన్ని ఇస్తున్నారు. ఒక దేవాది దేవునికి సంతోషం ఇవ్వాలంటే ఇహములో మనము నలగొట్టబడాలి. మనము దుఃఖంగా మార్చబడినప్పుడే దేవునికి అది సంతోషం. ఆమేన్. హల్లెలూయా. మనకు కష్టమైనప్పుడు ఆ కష్టము దేవునికి ఇష్టముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకాన్ని ఇష్టంగా మనం ప్రేమిస్తే, ఈ లోక మనుషులతో ఎంజాయ్ చేస్తే దేవునికి ఇష్టముగా ఉంటుంది. ఈ లోకానికి ప్రత్యేకంగా రావాలి, ఈ లోక మనుషుల నుంచి దూరం కావాలి, ఈ లోక క్రియల నుంచి దూరం కావాలి. ఈ లోకములో జరిగే ప్రతి మార్పులో కూడా మనకు కష్టం ఉందండి. ఎందుకు? ఒక్క దినాన్న మనం పరిశుద్ధంగా గడపాలంటే ఎంతో ఛాలెంజ్, ఎంతో కష్టతరం, అవునా కాదా చెప్పాలండి. కానీ ఆ కష్టంలో ఎవరికి ఇష్టలు ఉంటాం? దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే ప్రియులైన భక్తులందరూ కూడా ఎన్నో కష్టాలు కూడా వారు నడిచారు, కానీ దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయనకి ఇష్టలు కాని వారు ఏమంట? దేవుణ్ణి విడిచిపెట్టిన వారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగా. కాబట్టి మనం ఎంత భక్తి చేసినా ఎవరికి ఇష్టలు ఉండాలండి? దేవునికి ఇష్టం. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే దేవునికి ఇష్టలను కాను. ఆమేన్.
వ్యతిరేకత వస్తుంది మనుషుల నుంచి. అయినా మనుషులు వ్యతిరేకులైనా దేవుడు సమీపంగా ఉంటాడు. ఆమె దేవుడు ఇష్టడుగా ఉంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దామండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నాలో జీవించుచున్నాడు. నేను సిలువ వేయబడ్డాను, ఇకను నేను జీవించువాడను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అన్నప్పుడు ఎలా ఉండాలో మన బ్రతుకులు? మనము ఆయన యందుండి నడుచుకోవాలా. మనము ఆయన యందుంటే ఆయన మన యందు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఎవరి యందు నిలవాలా? మనము ఆయన యందు నిలవాలి. ఇక్కడికి వస్తాము, ఈడ మాట్లాడతాము, ఈడ భక్తి కలిగిన వారముగా కనపడతాం. బయటికి వెళితే ఎవరితో ఉంటుంది మన స్నేహం? చెప్పండి. లోకస్తులతో ఉంటది, లోకపు మనుషులతో ఉంటుంది, లోకపు ముచ్చట్లతో స్నేహం ఉంటుంది. అయితే ఎవరిలో వేరు పారాలంట? క్రీస్తులో వేరు పారాలి. మనుషుల్ని అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో చెట్టుతో పోల్చారు. చెట్టు వేరు భూమిలోకి తన్నినప్పుడు ఎంత వేరు బలంగా లోపలికి వెళుతుందో చెట్టుకు బలం. ఆమె ఒక చెట్టు యొక్క వేరు ఎంత దూరమో విస్తరించబడి ఉంటుంది, ఎంత దూరం వరకు పారి ఉంటుంది. అయితే మనుష్యులమైన మనము ఎవరిలో ఉండాలా? క్రీస్తులో వేరు పారిన వారముగా, వేళ్ళు తన్నిన వారముగా. హల్లెలూయా. మన విశ్వాసము స్థిరముగా ఉండాలంటే, క్రీస్తులో నిలవాలా, క్రీస్తులో వేరు పారాలంటే మనము ఏమి విన్నామో కింద చూడండి. మనము నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమునందు స్థిరపరచబడుతూ. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులో వేరు పారడం అంటే ఏంటి? వినండి. వేరు పారడం అంటే మనము నేర్చుకున్న ప్రకారము. ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు? నీకేం బోధించబడుతుంది? క్రీస్తును నీళ్ళు ఉంచుకో, నువ్వు బాప్తిస్మం పొందావు, నువ్వు మారు మనసు పొందు, నీ పాత జీవితాన్ని సిలువ వేయి, పాతి పెట్టు, నూతన మనసుతో లేయి, వాక్యానుసారంగా బ్రతుకు. అంటే మనం ఏమి వాక్యమే విన్నామో దాన్ని నేర్చుకున్న ప్రకారం అందులో ఏం చేయాలంట? మొదట స్థిరపడాలి. స్థిరపడి ఆ తర్వాత చదవండి. స్థిరపడచ్చు, విస్తరించు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి. హల్లెలూయా. ఆ పై వచనము వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఏం చేయాలంట? క్రీస్తులో వేరు పారాలి. అంటే మనం నేర్చుకున్న ఆ వాక్యం మీద మనము స్థిరపడాలా. హల్లెలూయా. వేర్లు ఎలాగైతే చెట్టుకు లోనికల్లా వెళ్ళి వేరు యొక్క బలముతో చెట్టు స్థిరపరచబడుతుందో, గాలి తుఫాన్లు వచ్చిన ఆ చెట్టు బలమైన వేరు పాతుకొని ఉంటుంది కాబట్టి అది నిలవబడగలుగుతుంది. విశ్వాసి కూడా ఎలాగుండాలా? వాక్యమనే ఆ యొక్క మాట మీద మనము నిలవబడినప్పుడు స్థిరపరచబడతాం. ఇంటి వలె కట్టబడడం అంటే, ఇంటి కట్టడానికి ముందు ఏం చేస్తాం? పునాది వేస్తాం. పునాదిని బట్టి బిల్డింగ్ ఉంటుందండి. పునాది స్ట్రాంగ్ ఉంటే 5 అంతస్తుల, 6 అంతస్తుల, 7 అంతస్తుల. అంతస్తులను బట్టి కూడా ఏం జరుగుతుంది చెప్పాలా? మీరు పునాదిని నిర్మిస్తారు. ఆమేన్. ఎన్ని అంతస్తుల నిర్మాణమో అలాగా ఆ బిల్డింగ్ యొక్క పునాది కూడా అలాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమేన్. అయితే విశ్వాసం కూడా ఎలా ఉండాలా? పునాది లాంటిదండి. మన పునాది ఎవరు? క్రీస్తు.
క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడినప్పుడు మనము స్థిరముగా ఉంటాము. ఇంటి వలె కట్టబడడం అంటే ఇల్లు ఎలా కట్టబడుతుంది? పునాది వేయబడుతుంది, పిల్లర్స్ ఉంటాయి. అలాగే ఒక ఇటుక మీద ఒక ఇటుక పేర్చబడుతూ ఉంటుంది. ఆమేన్. ఇటుక మీద ఇటుక అనగా సహవాసం యొక్క ప్రేమ, ఒకరికొకరు ఒదిగిపోయే తత్వము, ఒకరిలో ఒకరు ఇమిడిపోయే తత్వం. ఇటుక పెడతాడు, ఇటుక మీద ఇటుక పెడతాడు, అవి రెండు బాగా గట్టిగా అతుక్కపోయి నిలవబడాలంటే ఏం చేస్తాడు? సిమెంట్ వేసి అతికిస్తాడు. ఆమేన్. విశ్వాస జీవితం కూడా ఇంటి వలె కట్టబడాల. అలాగే క్రీస్తులో వేరు పారై నిలవాల. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 3:17 చదవండి ఒకసారి స్పీడ్ గా. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:17. ప్రేమయందు వేరు పారిన వారై స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలిగిన వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? పరిపూర్ణముగా. ఆమేన్. సంపూర్ణము కావాలా? క్రీస్తుని అంగీకరించిన మనం ఏం కావాలండి? కేవలము నమ్మకముతో సాగటం కాదు. క్రీస్తుని నమ్ముకున్నాను, నన్ను ఆయన విడిపించే దేవుడు, నాకు సహాయకుడైన దేవుడు, నాకు ఆపరి అయిన దేవుడు అని కేవలము నమ్మకంతో కొనసాగేది కాదు. ఆమేన్. తర్వాత ఏం చేయాలండి? మనము క్రీస్తులో స్థిరపడాల, వాక్యము చేత బలపడాల, క్రీస్తులో వేరు పారాల, సర్వ సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి విశ్వాసి రావాలా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో వేరు పారాల అంటే ప్రేమలోని లోతు ఎంతో, ఎత్తు ఎంతో, పొడవు ఎంతో, వెడల్పు ఎంతో గ్రహించుకోవాలా. ఆమేన్. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ఆరాటపడాలా. ఆమేన్. విశ్వాసి ఎప్పుడు కూడా తన మనస్సు దేని మీద నిలపాలనో తెలుసా? క్రీస్తు ప్రేమ ఎంత. ఆ ప్రేమలో వేరు పారడం అనగా నీవు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలా. నీ ప్రేమను విశ్వాసులతో పంచుతూ ఉండాలి. ఆమేన్. ఇది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలా. క్రీస్తు ప్రేమ చాలా లోతైనది. ఆమేన్. ఇప్పుడు సముద్రపు లోతెంతో ఎవరు అంచనా వేయలేరు. ఆమేన్. సముద్రపు లోతు చూడాలంటే ఏం చేయాలా? సముద్రంలో ప్రయాణము చెయ్యాలి. హల్లెలూయా. సముద్రపు లోతు తెలుసుకోవాలంటే సముద్రపు లోతుల్లోనికి వారు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే దాని లోతును అంచనా వేయగలరు. ఆమేన్. గట్టునుంటే దాని లోతు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రేమను కూడా తెలుసుకోవాలంటే ఏం చేయాలా? క్రీస్తులోనికి నువ్వు వెళ్ళాలి, నీలోనికి క్రీస్తు రావాలి. ఈ రెండు జరిగినప్పుడే క్రీస్తు ప్రేమను, దాని ఎత్తు లోతు పొడవు వెడల్పులను నువ్వు అంచనా వేయగలవు. ఆమేన్. హల్లెలూయా. అది మధురమైనది. హల్లెలూయా. అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది యేసయ్యను తెలుసుకోవడం, ఆ లోతుల్లోనికి వెళ్ళడం, ఆయన ప్రేమను సొంతం చేసుకోవడం, ఆ ప్రేమలో ఈదులాడడం, ఆ ప్రేమలో కలిసి ప్రయాణం చేయడం, ఇరువురి స్నేహము, ఇరువురి అనుబంధం, ఇరువురి యొక్క మాటలు, ఆ సాన్నిహిత్యము, ఆ సహవాసము, ఆ ప్రేమ యొక్క కలయిక చాలా మధురమైనది. అది ఏ మనుషుల ద్వారా, ఏ లోక సంబంధమైన ప్రేమ ద్వారా పొందుకునేది కాదు. అవన్నీ వేస్ట్. ఆమేన్. అంటే ఈ లోక బంధాలు తెచ్చుకోమని చెప్పట్లేదు, ఈ లేఖపు ప్రేమను పూర్ణముగా విడిచిపెట్టమని చెప్పట్లేదు. క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడు లోకాన్ని కూడా, లోక మనుషులను కూడా ప్రేమిస్తాడు. ఆమేన్. చాలా మంది
మేము ప్రేమ కలిగిన వారము, యేసును ప్రేమిస్తున్నాం, యేసును ప్రేమిస్తాం అంటున్నారు. కానీ ఒక మనిషిని, సాటి మనిషి మీద కనికరము, దయ, జాలి, ప్రేమ చూపించలేని కఠినమైన మనస్సు కలిగిన వారు ఉన్నారు. మనం ఎంతో చూడండి, ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్తారు, ఇంత పెట్టుకుంటారు. వాళ్ళు తింటున్నప్పుడు ఒక భిక్షుగాలు వస్తారు, ఒక చిన్న పాప వస్తుంది, ఒక చిన్న ఆయన, ఓహో వీళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు, పెద్ద మనస్సు, పెద్దవాళ్ళు, పెద్ద మనస్సు ఉంటుంది, ఇంత ఆహారం ఉంటుంది కదా, తలా పట్టడానికి వేస్తే నా కడుపు నిండుతుంది కదా అని ఆశతో వెళ్ళిన మనిషిని వేస్తారు, తిరస్కరిస్తారు. ఎంత పెద్దవాళ్ళైనా ఆ మనస్సు ఉండాలి. తనకు కలిగిన దానిలో పెట్టాలన్న మనస్సు రావాలా. హల్లెలూయా. దానికి మూలం ఏమిటో తెలుసా? ప్రేమ. ప్రేమ. నీ దగ్గర కోట్లు ఆస్తి ఉండవచ్చు, కానీ కోటిలో ₹1 ఇవ్వాలన్నా నీ మనస్సు ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. ఆమె అందుకే ప్రభు అని ఏమన్నారో తెలుసా? నీవు ప్రేమలో వేరుపారి ఆయనలో స్థిరపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంటి వలె కట్టబడుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమె బాప్తిస్మములో ఇంత ప్రాసెస్. బాప్తిస్మం పొందిన మనము ఎవరిలో నడుచుకోవాలా? ఆయన యందుండి. హల్లెలూయా. ఆయనలో మనము, ఆయనలో మనమున్నప్పుడు మనలో ఆయన ఉంటాడు. అప్పుడే మనము ప్రభు కొరకు మాత్రమే జీవించగలము. ఆమె ఊరికే సాధారణంగా జరగదు ఈ ప్రాసెస్. ఈ మాట అనడము, నేను జీవించడం క్రీస్తు కొరకే అనడము తేలిక, కానీ జీవించడం చాలా కష్టం. అయితే ప్రభు కొరకు త్యాగముగా నిలిచినప్పుడు ఈ పని ఖచ్చితంగా మనము చేయగలం. అంటే విశ్వాసులు క్రీస్తు ఏమై ఉండాలంటే ఏకమై ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకములో కరువు, కాటకము, ఉపద్రవము, కష్టము, నింద, బాధ ఏమైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వడను ఎడబాటు చేయలేరు. ఆమేన్. కాబట్టి ఆ ప్రేమ, ఆ బంధములో చిక్కుకున్న తర్వాత మనల్ని ఏది, ఏ హాని మనల్ని ఇరికించలేదు. ఏ అపాయం కూడా మన ఎందుకు రావడానికి క్రీస్తు అనుమతించడు. ఆమేన్. ఒకవేళ వచ్చిన ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి, ప్రభువు మనవాడు కాబట్టి, ఆయన నామమును బట్టి ప్రతి అవసరత ప్రభువారు తీర్చగలడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ త్వరగా 2:19. మీరిక మీదట పరజనులను పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరమంట మనము? దేవుని ఇంటి వారము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మీరిక పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవక్తల వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పౌలు గారు ఏమన్నారు? ఇక్కడ జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇక్కడ లాస్ట్ వచ్చిన చదవండి. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కష్టపడుతున్నాడు. అంటే మనలో యేసయ్య ఉన్నాడంటే మనలో నివాసం చేస్తున్నాడా లేదా? ఇక్కడ జీవించువాడని నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఇక్కడేమనుంది? దేవుని నివాస స్థలమై ఉండుటకు కష్టపడుచున్నాము. అంటే నీలో క్రీస్తు ఉండడానికే మనం కట్టబడుచున్నాము. ఆమె ఎలా కట్టబడాలంట? ఆ మొదటి చూడండి. మనం ఇక మీదట పరదేశులము కాదు, పరిశుద్ధులతో ఏకపరుచును దేవుని ఇంటి వారము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి
అపోస్తలులు వేసిన పునాదుల మీద కట్టబడుచున్నాము. ఆమేన్. అపోస్తలులు వేసిన పునాది ఏంటి? వారు ప్రభువుకు సొంతమైపోయారు, సాక్షులుగా ఉండిపోయారు. హల్లెలూయా. వారు వేసిన సిద్ధాంతాలు ఉన్నాయి, వారు సిద్ధపరిచిన వాక్య క్రమము ఉంది. ఇప్పుడు పౌలు గారు రాసిన ప్రతి పత్రిక కూడా విశ్వాసులకు ఎంతో అవసరమై ఉన్న పత్రికలు. ఆమేన్. హల్లెలూయా. ఆ పునాది అనగా వాక్యము. వాక్యం మీద మనము కట్టబడాలా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి పొందుతున్నాము. ఇప్పుడు ఒక్కొక్కరము ఒక్కొక్క ఆలయము. మనమేమనుకుంటామో తెలుసా? దేవుని ఆలయం సుందరంగా కట్టి కోట్లు ఖర్చు పెట్టి చూస్తే భలే ఖర్చు, భలే మందిరము, ఈ మందిరానికి మించిన మందిరం. ఇప్పుడు యూట్యూబ్ లో పడితే ఎక్కడెక్కడ మంచి మందిరాలు ఉన్నాయి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనే లిస్ట్ ఉంటాయి. ఆ లిస్టులో అవసరం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? క్రొత్త నిబంధనలో నువ్వే ఒక మందిరం, దేవుని ఇల్లుగా నిన్ను ఏర్పరచుకున్నాడు. నీలో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. మనల్ని దేవుని ఇల్లుగా, దేవుని ఇల్లు అంటే దేవుని ఉండే స్థలం, దేవుని ఇల్లుగా కట్టబడ్డాము. ఎలా కట్టబడుతున్నామంటే ఆయనలో అమర్చబడి ఆయనకు నివాస స్థలముగా. ఆమె ఈ మందిరాన్ని కట్టినావు, తలా 1000 1,00,000 కట్టి ఉండిపోయేసయ్యా, ఆ మందిరంలో ఉండిపోయేసయ్యా. మందిరంలోకి వచ్చి చప్పట్లు కొట్టి ఎగిరి స్తుతించి పాటలు పాడి ప్రార్థన చేసి 1 గంట వాక్యం విని వెళ్ళిపోతాం ఏసయ్య అంటే సరిపోదు. ఈ భక్తి సాలదు. ఆమె నీవే మందిరంగా మారాలా, నీవే మందిరంగా మారాలా. నీ హృదయంలో యేసయ్య నివాసము చేయాలా. అదే మాట పలికాడు. ఎవరండి? పౌలు గారు. ఇకను జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి నీలో నిలుపుకునే స్థాయికి వెళ్ళాలా. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? క్రీస్తుతో మనము సిలువ వేయబడితే ఈ కార్యమంతా జరుగుతుంది. కేవలము నామకార్థ బాప్తిస్మము ద్వారా మారు మనస్సు లేని జీవితాలతో నువ్వెంత కాలము జీవించిన బాప్తిస్మము వ్యర్థం. బాప్తిస్మము పొందిన వెంటనే మనం ఏం చేయాలా? మన పాత జీవితాన్ని చంపివేయాలా. నూతన బ్రతుకులో మనము లేపబడాలి. ప్రభువు ప్రేమలో ఏర్పారాలా. క్రీస్తులో మనం అమర్చబడి ఆయన మందిరముగా, ఒక ఇల్లులాగా, దేవుని గృహముగా, దేవుని ఇల్లు వలె మనము కట్టబడాలా. ఆయనకు నివాస స్థలముగా మనం ఉన్నప్పుడు అప్పుడు క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఆమేన్. క్రీస్తు నీలో జీవిస్తే క్రీస్తును చూడగలరు, క్రీస్తు కార్యాలు నువ్వు చేయగలవు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఎవరమండి? సజీవమైన రాళ్ళు. ఈ భూమి మీద కట్టబడే రాళ్ళు, వాటికి జీవము లేదు. అయితే మనము మందిరంగా కట్టబడుతున్నాం. మనం ఎలా ఉన్నామంట? సజీవమైన రాళ్ళు. ఎందుకు సజీవమైన రాళ్ళు? ఎందుకు? మనలో జీవం ఉంది. ఇంకా సజీవుడైన యేసయ్యను కలిగి ఉన్నాం. ఆయన మృతుడే గాని తిరిగి లేచాడు.
కాబట్టి మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాం. అందుకే నీ హృదయము దేవుని ఆలయం. ఇకను జీవించువాడను. ఈ యొక్క నినాదంలోనికి వస్తామా మనము? ఈ తీర్మానంలోనికి వస్తామా? ఈ ఒప్పందంలోనికి వద్దామా? చెప్పండి, వస్తారా? క్రీస్తుని చూపించగలుగుతారా? క్రీస్తు వలె బ్రతకగలుగుతారా? ఇక నేను కాదు, నాలో యేసయ్యా నువ్వు నిలువు, నీ కార్యాలను నాలో జరిగించు, నీ వలె నేను పరిశుద్ధతలో నడవాలా, నీ గుణగణాలు నాలోనికి రావాలన్న తీర్మానంలో మనం నిలవాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగా. క్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు మన బ్రతుకులు టోటల్ గా మారిపోతాయి. చాలా మంది నమ్మకం మీద కొనసాగుతూ ఈ ప్రాసెస్ లోనికి రాలేక క్రీస్తును వారి హృదయాలలోనికి చేర్చుకోలేరు. నేను క్రీస్తుని నమ్ముకున్నా, రక్షణ పొందినా, బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలు అయితే క్రీస్తు నీలో ఉన్నాడంటే తాగుతున్నాడు, పక్కనికి 2-3 భార్యలు, చాటు వ్యవహారాలు ఉంటాయి, దోచుకోవడం ఉంటుంది, అపహసించడం ఉంటుంది, కీడు చేయడం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చెప్పాలమ్మా, చూస్తారు ఉంటాయా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉండాలన్నా? ఉండకూడదు కదా. మరి ఉంటున్నాయంటే అతను మార్పు చెందాడా, మార్పు చెందకున్నాడా? మార్పు చెందినప్పుడు క్రీస్తు నీ హృదయంలో ఉంటాడు, తప్పకుండా ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. నీ ఆత్మీయ ఆయన మందిరముగా మారిపోయి నీలో ఆయన నివాసం చేస్తాడు. ఆయన మనలో నివాసం చేస్తే మన బ్రతుకు టోటల్ గా మారిపోతుంది. మన జీవితంలో దేన్ని మనం ఆశించం, దేన్ని మనం పట్టుకోవడానికి ఆశపడం. మన చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా నిలవబడడానికి మాత్రమే క్రీస్తు నిన్ను నిలవబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తే ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఏంటిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. చక్కగా ఈ మాటలు ఇంకా నేను ముగిస్తాను. పునాది క్రీస్తును చేర్చుకున్నావు, నమ్మకము ఉంచావు, అంగీకరించావు, బాప్తిస్మము తీసుకున్నావు. అయితే ఇప్పుడు ఆ పునాది మీద, వాక్యం మీద, ఆది సంఘము వేసిన ఆ స్థాయి మీద నువ్వు కట్టబడుతున్నావు. కట్టబడే చూస్తాం. కొన్ని బంగారంతో కట్టేవి ఉన్నాయి, వెలగలిగిన రాళ్లతో కట్టేవి, రత్నములతో కట్టేవి ఉన్నాయి, ఇంకా వెండితో కట్టేది ఉన్నాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు కాల్స్తే ఏమవుతాయి? ఆన్సర్ ఇవ్వాలా? బూడిదైపోతాయి. బంగారము, వెలగలిగిన రత్నాలు, వెండి కాలిస్తే ఏమవుతుంది? బూడిదైపోతా, మొద్దైపోయి నిలుస్తుంది, బూడిద కాదు. అంటే ఇప్పుడు క్రీస్తు పునాది మీద, చక్కగా వినాలా అందరూ, క్రీస్తు పునాది మీద మనం కట్టబడుతున్నాం కదా, క్రీస్తు వారము కదా, కట్టుకుంటున్నాము, నిలుస్తున్నాము అనుకుంటున్న నీవు రేపు అగ్ని పరీక్ష జరుగుతుంది. ఎక్కడ? పరలోకములో ఆయన సింహాసనం ఎదుట మనం అందరం నిలుస్తాం. వాడు వీడని కాదు, విశ్వాసులందరూ కూడా ఆయన న్యాయ సింహాసనం, తీర్పు కాదు, న్యాయ సింహాసనం మీద ఆ ఎదుట నిలుస్తాం. అప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుంది. అప్పుడు నీ విశ్వాసము, నీ స్థాయి బూడిద పాలైపోతుందా, లేకపోతే జీతాన్ని పుచ్చుకుంటావా? ఆమేన్. హల్లెలూయా. ఆ మాట మనం చదవాలి ఇప్పుడు. పునాది మీద ఒకడు, 14వ వచనం, కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఇప్పుడు నువ్వు నమ్మకము, విశ్వాసము, క్రీస్తును అంగీకరించి ఏం చేయాలా?
భక్తి నిలబడాలా తేలిపోవాలా? ఆన్సర్ ఇవ్వాలా? త్వరగా నిలబడాలా. నిలిస్తే ఏమొస్తుంది? జీతము. నువ్వు కష్టపడడానికి ఫలితం, బహుమానము, జీతము. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా, అంతవరకు నువ్వు స్థిరంగా ఉన్నావు కాబట్టి ఇదిగో జీతం, ఇదిగో బహుమానం. లేదా ఏమైంది చూడండి. ఆ తర్వాత చదవాలి స్పీడ్గా. ఒకన పని కాల్చి వేయబడిన ఎడల వాడికి నష్టము కలుగును. ఏం కలుగుతాడ? నష్టం. ఇప్పుడు నీ భక్తికి రేపు లాభం ఉండాలా, నష్టం ఉండాలా? అందరు బహుమానాలు తీసుకుంటుంటే నువ్వేమైపోతావు అక్కడ? అయ్యో ఈ పాడు బ్రతుకు. భూమి మీద ఉన్నప్పుడు ఎంత మొరపెట్టుకున్నా, ఎన్ని సభలకు వెళ్ళినా నన్ను నేను సరి చేసుకోలేక, క్రీస్తులో జీవించలేక, అటు ఇటు కొట్టుకుంటూ లోకపు ఆశలు ఎన్ని ఇముడ్చుకొని ఇప్పుడు నేను నష్టాన్ని తెచ్చుకున్నాను. నా భక్తికి నష్టమైపోయింది. అది నీ చేతుల్లోనే ఉంది. అతడు తుదమట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో నుంచి రక్షింపబడ్డాడు ఎలా ఉంటాడో ఉన్న పాటున బయటకు వచ్చిన ఊపిరి పీల్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే కేవలము రక్షింపబడడం మాత్రమే ఉంటుంది. ఆమేన్. అంటే బహుమానాలు ఉండవు, జీతము ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణ కూడా మరలా తిరిగి పాపంలోకి వెళ్తే ఇంక మరలా క్షమాపణ కూడా ఉండదు. అయితే ఇప్పుడు నువ్వు సంకలు కొట్టుకుంటున్నావేమో, నేను బాప్తిసం తీసుకున్నా, నేను రక్షణ పొందినా, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని దేవుడు చూస్తున్నవాడు. ఆమేన్. నీ భక్తికి, నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి, నీవు కట్టుకునే పునాది మీద నీ ఇల్లు నువ్వు ఎట్ట కట్టుకుంటున్నావో రేపు నీ ఫలితం వస్తుంది. ఆమేన్. బంగారము వెలగలిగిన రత్నాలతో నీవు కట్టుకుంటే, కట్టింది నిలబడితే, రేపు బూడిద పాలు కాకుండా కాపాడుకుంటే దేవుని దగ్గర బహుమానము, జీతము ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ జీతం రావాలంటే ఇక్కడ వాటిని మనము ఆశించకపోతే ఆ జీతం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు ఆ జీతం మిస్ అవుద్ది, ఆ బహుమానం మిస్ అవుద్దంటే ఈ లోకం వాటిని పట్టుకుంటున్నప్పుడు దాని యొక్క విలువ నీకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయడం, సిలువ ధ్యానములు చేయటం కాదు, నా కొరకు క్రీస్తు ప్రాణము అర్పించాడని చెప్పుకోవడం కాదు. మనము కూడా మన పాత జీవితము క్రీస్తుతో పాటు సిలువ వేయబడాల, నూతన జీవితంలోనికి రావాల, క్రీస్తులో మనము స్థిరపరచబడాల. ఆ పునాది మీద ఎవరికి వారము కట్టబడి చివరికి ఆ స్థాయిలో ప్రభు యొక్క అగ్ని పరీక్ష ఎదుట మనము నిలిచినప్పుడు మనము మన యొక్క భక్తిని నిలుపుకునేదిగా, జీతము పుచ్చుకునేదిగా, బహుమానం పుచ్చుకునేదిగా ఉండాలి. నష్టాన్ని కాదు, లాభాన్ని పొందుకునేది ఉండాలి. కాబట్టి లోకములో తోకాడిస్తే కాదు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే కాదు, ప్రభు సిద్ధపరిచిన మార్గము గుండా అతి జాగ్రత్తగా వాక్యము చేత కట్టబడుతూ అపోస్తలులు వేసిన పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద మనము భయముతో కట్టబడితే ఆ అంతిమ క్రియ కార్యము ఫలితంగా ఉంటుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తలలు వంచుగా ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన తండ్రి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణమైన దేవా నీకు స్తోత్రం, దయగలిగిన నా తండ్రి నీకు స్తోత్రం. నాయన ఎవరి విశ్వాసము నమ్మకం నాయన నీ పునాది మీద ఎలాగా కట్టబడుచున్నాం, లోపములుంటే మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఒకవేళ మేము కూడా ప్రభువా విశ్వాసులు నాయన కర్రా గడ్డి కొయ్యకాల వలె కట్టినట్లయితే రేపు నాయన మా యొక్క స్థాయి కూడా ప్రభువా బూడిద పాలైపోతుంది నాయన. కాబట్టి భూమి మీద ఉన్న దినములలో మా సువార్త దండించేదిగా ప్రభువా, చక్కదిద్దేదిగా ప్రభువా, సరిచేయనిదిగా ప్రభువా, వారిని జీవ మార్గములో నడిపించేదిగా సేవకులమైన మమ్మల్ని కూడా ప్రభువా ఈ వాక్యము చేత స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. పౌలు గారు అన్నారు, ప్రభువా సువార్తను ప్రకటించే నేను సైతం భ్రష్టుడనైపోకుండా నన్ను నేను నిత్యము నలగొట్టుకుంటున్నానని. ప్రభువా నాయన ఈ కృపలో మమ్మలను బలపరచమని విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలో నూతన కార్యాన్ని జరిగించు, సాతానును బంధించి
వాక్యం యొక్క ఫలితాన్ని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.